పొద్దున్నుంచి కోనసీమ జిల్లాల్లో ఉన్న ఊర్లు పొలాలను అన్నిటిని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ లంచ్ టైం కల్లా దిండికి అయితే రీచ్ అయిపోయినాము. సో దిండి రిసార్ట్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాము అని, అట్లనే లంచ్ చేద్దాము అని చెప్పేసి ఈ రిసార్ట్ అయితే చాలా బాగుంది. మధ్యలో అన్ని కలవ పువ్వులు, మధ్యలో కొబ్బరి చెట్లు కేరళ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేసారు అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. ప్రైస్ మట్టికి కొంచెం ఎక్కువగానే ఉంది. ఇక్కడ రూమ్స్ అవన్నీ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి. బట్ మేము భీమవరం రిటర్న్ వెళ్ళిపోవాలి కాబట్టి ఇక్కడ కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేసినాము. ఈ రిసార్ట్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్స్ వచ్చేసి ఈ లోటస్ లే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోటస్ లో అవన్నీ ఉన్నాయి అన్నమాట. పెద్ద పెద్ద ఆకులతో ఉంటాయి చూడరి, అవి కూడా ఉన్నాయి అన్నట్టు. చాలా బాగుంది. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. అండ్ ఎక్కడ కూడా ఇట్లా సౌండ్స్ ఇలాంటివి ఏమీ లేవన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది. నేచర్ ని ఇష్టపడేటోళ్ళు ఇలాంటి ప్లేస్ లోకి వచ్చి ఒక 2-3 డేస్ అట్లా హ్యాపీగా ఉండెళ్ళిపోవచ్చు. ఇదంతా కూడా గోదావరి గట్టున ఉందన్నమాట. ఈ రిసార్ట్ అంతా కూడా మొత్తం కేరళ స్టైల్ లాగానే అనిపిస్తుంది. చుట్టూ కొబ్బరి చెట్లు, ఇంకా అన్ని రూమ్స్ అవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. విలేజ్ లో వినాయకుడు మూవీ ఎవరికైనా గుర్తుంటే దాంట్లో ఒక ఇల్లు ఉంటది కదా, ఇట్లా వాటర్ మధ్యలో, ఆ ఇల్లు ఇదే అన్నమాట. ఇది కూడా ఒక స్టే అన్నమాట. చుట్టూ ఆ కలువ పూలతోటి మధ్యలో రూమ్ స్టే అన్నట్టు. ఉత్త ఊకుంటామా ఆడిపోయినప్పుడు కలవ పువ్వునైతే తెంపేసినాం అన్నట్టు, దాక్షి కోరిక మేరకు. సో కొన్ని ఫొటోస్ తీసుకొని కొంచెం టైం స్పెండ్ చేసి వచ్చేసినాము.